Students, morning all. Today we are going to discuss echinodermata general characters. So echinodermata యొక్క general characters ని discuss చేద్దాం. Students, ఇక్కడ echinodermata general characters చూసే అసలు echinodermata లిటరల్ గా ఆ నేమ్ ని మనం అబ్జర్వ్ చేసాం. సో చాలా అడ్వాన్స్డ్ ఆర్గానిజమ్స్ గా ఇన్వర్టిబ్రేట్స్ లో ఎస్పెషల్లీ నాన్ కార్డేట్స్ లో అడ్వాన్స్డ్ గా చెప్తాం. ఎందుకంటే సో వెన్ యూ స్టార్ట్ విత్ పొరిఫెరా నుంచి మొదలు చూసుకున్నట్లయితే సీలిండ్రేటా, అలాగే టీనోఫోరా, ప్లాటీ హెల్మింథిస్, నెమాటీ హెల్మింథిస్, అనిలేడా, సో ఇకైనోడెర్మాటా కొంచెం అడ్వాన్స్డ్ గా చెప్తాం. అసలు యాక్చువల్ గా ఈ ఇకైనోడెర్మాటాలో మనకి ఏం కనిపిస్తాయి ఎక్కువ ఇవన్నీ కూడా మెరైన్ ఫార్మ్స్ అంటే సముద్ర జీవులు. సో మెరైన్ ఫార్మ్స్ గా చెప్తాం. సో వీటిలో మనకి ఏంటి అంటే ఆ ఇకైనోడెర్మైట్ అనే పదం అంటే ఆ వర్డ్ ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే లిటరల్లీ అది ఇట్స్ డెరైవ్డ్ ఫ్రమ్ గ్రీక్ వర్డ్స్. సో అది గ్రీక్ వర్డ్స్ నుంచి మనకి రావడం అనేది జరిగింది. సో ఆ, దానికి మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ ఎఖైనోస్ అంటే ఎఖైనోస్. సో ఇఖైనోస్ కి దానికి అర్థం ఏంటి అంటే ఆ, మనకి అంటే స్పైనీ అంటే లేదా హెడ్జ్ హాగ్ అంటే ముళ్ళ వంటి అనే అర్థం వస్తుంది. హెడ్జ్ హాగ్ అంటే ముళ్ళ పంది అంటారు కదా. సో పోర్క్ అనేసి అంటాం కదా హెడ్జ్ హాగ్. సో ముళ్ళ పంది వంటి నిర్మాణం కలిగిన జీవులుగా మనం వీటిని చెప్పవచ్చు. ఈ కైనోడెర్మాటాస్ ఆ విధంగా ఆ పేరు అనేది రావడం జరిగింది. అదొక గ్రీక్ వర్డ్ ఎఖైనోస్. నెక్స్ట్ దీంతో పాటుగా ఇంకొక వర్డ్ ఉంది, టూ వర్డ్స్. అలాగే నెక్స్ట్ వర్డ్ ఏంటంటే డెర్మోస్. డెర్మోస్ ఇవి రెండు కూడా గ్రీక్. సో డెర్మోస్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు ఏంటి, స్కిన్ అంటే చర్మం. సో స్కిన్ మీద ఆ పుండు అంటే స్పైన్ వంటికి ఉండడం వల్ల సో వాటికి ఆ పేరు అనేది రావడం. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గానిజం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ యొక్క బాడీ మీద మీరు అబ్జర్వ్ చేసినట్లయితే లిటరల్లీ యూ కెన్ అబ్జర్వ్ స్పైన్ అంటే ఈ స్లేట్ పెన్స్ లా కనిపిస్తున్నాయి, పుల్లులా కనిపిస్తున్నాయి, పలక పుల్లలు ఎలా ఉంటాయి అలా. సో అలాంటి అపీరెన్స్ ఉంటుంది కాబట్టి వీటికి ఎఖైనోడెర్మాటా అని రావడం జరిగింది. నెక్స్ట్ వీటిలో మనకి ఆర్గానిజమ్స్ ఏం కనిపిస్తూ ఉంటాయి, మనకి సీ లిల్లీస్ అంటాం, సీ లిల్లీస్ కనిపిస్తుంది. అలాగే స్టార్ ఫిషెస్ ఎక్కువగా మీరు స్టార్ ఫిష్ గురించి మాట్లాడుతూ నక్షత్రాలు, సో అవి కనిపిస్తూ ఉంటాయి. సీ లిల్లీస్, స్టార్ ఫిష్ కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైమ్ మనకి ఇంకా ఏం కనిపిస్తాయంటే సర్పెంట్ స్టార్స్ లేదా బ్రిటిల్ స్టార్స్ అంటారు. చూడడానికి పాము పాక్ లాగా అంటే సర్పెంట్ టైల్, స్నేక్ టైల్ లా ఉంటాయి. వీటినే సర్పెంట్ స్టార్స్ అని అంటారు. నెక్స్ట్ ఏంటంటే సీ అర్చిన్స్ అంటారు, సీ అర్చిన్. సో వీటిని సీ అర్చిన్స్ స్లేట్ పెన్స్ లా ఉన్నాయి. సో ఆ విధంగా కనిపిస్తుంది. చూడండి ప్రపంచలా కనిపిస్తుంది. వీటిని సీ కుకుంబర్స్ అంటారు, స్కైల్ గా చూడటానికి ఆ విధంగా ఉంటాయి. దిస్ ఈస్ అన్ యానిమల్ విచ్ బిలాంగ్స్ టు ఫైల్ ఆఫ్ వీటికి స్టార్ ఫిషెస్ అని, బ్రిటిల్ స్టార్స్ అని ఈ విధంగా ఎందుకు పేరు వచ్చాయి, చూడటానికి నక్షత్రాకారం, స్టార్ షేప్ ఆ పేరు అనేది రావడం జరిగింది. అయితే జస్ట్ మూవ్ ఆన్ టు ది జనరల్ క్యారెక్టర్స్. సో జనరల్ క్యారెక్టర్స్ ని మనం వన్ బై వన్ చూసుకుంటాం. టెర్మినాలజీ అనేది మనం డిస్కస్ చేసుకోవాలి. ఎక్స్ప్లెయిన్ అంటే టర్మ్ మీనింగ్ అనేది చూడడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటి, వాట్ నెక్స్ట్ అంటే
సో సైంటిస్ట్ చూసుకున్నట్లయితే జాకబ్ క్లీన్. సో జాకబ్ క్లీన్ పాయింట్ ద టర్మ్ ఎకైనోడెర్మిట్. నెక్స్ట్ ఇంకా వీటిలో మనకి లార్జెస్ట్ లార్జెస్ట్ ఫార్మ్ ఆర్గానిజం చూసుకుంటే, సో లార్జెస్ట్ ఆర్గానిజం బ్రిటిల్ స్టార్స్ గా చెప్తుంది. బ్రిటిల్ స్టార్స్. బ్రిటిల్ స్టార్స్ లేదా బాస్కెట్ స్టార్స్ అని చెప్తారు. సో ఇవి పెద్దవిగా ఉంటాయి. ఈ లార్జెస్ట్ ఆర్గానిజం. నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే మెయిన్ అంటే ఈ బాస్కెట్ స్టార్స్ లేదా లిటిల్ స్టార్స్ అంటే ఏంటి అంటే ఈ సర్పెంట్ స్టార్స్ అని చెప్పి చాలా పెద్దగా ఉంటాయి. కంపారిటివ్లీ దీస్ ఆర్ ది బిగ్గెస్ట్ అండ్ లార్జెస్ట్ ఫార్మ్స్ ఇన్ ఎస్పెషల్లీ ప్యూరాయిడియా అనేటటువంటి క్లాస్ కి ఇవి చాలా ప్యూరాయిడ్. సో క్లాసిఫికేషన్ టైంలో మనము అది డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ నెక్స్ట్ మనకి హ్యాబిటేట్స్. హ్యాబిటేట్ హ్యాబిటేట్ అంటే మీ అందరికీ తెలిసి ఆల్రెడీ మనం డిస్కస్ చేసి ఏంటి హ్యాబిటేట్. సో దే ఆర్ మెరైన్. సో సముద్రంలోనే ఉంటాయి. చూడండి ఎక్కడైనా సరే సీ వాటర్ లోనే ఉంటాయి. ఓకే, వాటి పేరు కూడా మనం సీ లిల్లీస్ అని అంటాం. అలాగే చూడండి సీ స్టార్ లేదా స్టార్ ఫిష్ అంటారు. సీ స్టార్ అంటారు, దీన్ని స్టార్ ఫిష్ అంటారు. ఆ ఇక్కడ సర్పెంట్ స్టార్స్ అన్నాము. ఇవన్నీ మెరైన్. ఇవన్నీ సముద్రపు జీవులే. సో ఇది మనం ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి. వీటిలో ఒక్కటి కూడా మనకి ఫ్రెష్ వాటర్ ఫామ్. సో ఆల్ ఆర్ మెరైన్ అండి. అన్ని సముద్ర జీవి. నెక్స్ట్ అంటే ఆవాసం హ్యాబిటేట్ గురించి డిస్కస్ చేసాం. నెక్స్ట్ హ్యాబిట్స్ ఏంటంటే ఫ్రీ లివింగ్ ఫార్మ్స్ అండి. హ్యాబిట్స్ చూసుకున్నట్లయితే ఫ్రీ లివింగ్ ఫార్మ్స్ అంటే ఆల్మోస్ట్ అన్ని కూడా ఫ్రీ లివింగ్. కానీ మనకి ఏవైతే సీ లిల్లీస్ అని చెప్పి హ్యాబిట్స్ చూసుకుంటే, సో ఆల్ ఆర్ ఫ్రీ లివింగ్ ఎక్సెప్ట్ ది సీ లిలీస్. ఈ సీ లిలీస్ కి చిన్న స్టాక్ అనేది ఉంది. అంటే చిన్న లాగా ఉంటుంది ఈ సీ లిలీకి. ఇవి సబ్స్ట్రాటమ్ కి అటాచ్ అయి ఉంటాయి సీ లిల్లీ అని. సో వాటికి ఏంటంటే అంటే అవి ఆ అటాచ్మెంట్ అనేది ఉండడం వల్ల అంటే అటాచ్మెంట్ అంటే సిర్రై అనేటటువంటి స్ట్రక్చర్ అని అంటే దీని వృంతం నిర్మాణం దీన్ని ఏమంటారు సిర్రై. ఈ సిర్రై అనేటటువంటి స్ట్రక్చర్ ఉండడం వల్ల అవి ఆధారానికి అంటే సబ్స్ట్రాటమ్ అటాచ్ అవుతాయి. ఇది మనకి సీలిల్లీస్ లో కనిపిస్తుంది. ఎక్సెప్ట్ దీస్ సీలిల్లీస్ ద రిమైనింగ్ ఫార్మ్స్ ఆర్ ఫ్రీలింగ్. సో చూస్తే వీటికి ఆర్మ్స్ అంటే బాహువులు అనేవి ఉంటాయి. సో 5 ఆర్మ్స్ ఉన్నాయి. ఆ అలాగే నెక్స్ట్ సర్పెంట్ స్టార్స్ చూసుకున్నట్లయితే ఆర్మ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఆల్ ఆర్ మొటైల్ ఫార్మ్. సో ఇవి కూడా మూవబుల్. ఇవన్నీ కూడా మూవబుల్ ఫార్మ్స్. సో ఈ కింద ఉన్నవన్నీ 2 ఫీట్ అని. నెక్స్ట్ హ్యాబిట్స్ డిస్కస్ చేస్తాము. నెక్స్ట్ హ్యాబిట్స్ కాకుండా ఇంకా ఏమిటి నెక్స్ట్ అనేది మనం అంటే షేప్. వీటి యొక్క షేప్ గురించి మాట్లాడాలి. గా షేప్ అనేది మనం మాట్లాడాలి. ఆకారం, ఏ ఆకారం మీకు తెలుసు. ఏ ఆకారం ఉంది ఇది చూసుకుంటే స్టార్ షేప్ కదా. అందుకే దీన్ని సి స్టార్ స్టార్ షేప్ లో ఉంది. యాస్టీరియస్ అంటాం. సైంటిఫిక్ నేమ్ ఏంటంటే యాస్టీరియస్. నెక్స్ట్ ఏంటంటే ఇదేంటి పాము తోకలు అంటే స్నేక్ టైల్ లాగా ఉంది కాబట్టి సర్పెంట్ స్టార్స్ అని సర్పెంట్ స్టార్స్. ఒఫ్యూరా అంటారు దీని యొక్క సైంటిఫిక్ సర్పెంట్ స్టార్ ది. నెక్స్ట్ కొన్ని ఉంటాయి గార్గానో సెఫాలస్ అని అనేటు
సో గార్గానోసెఫాలస్ అంటాం, దీన్ని బాస్కెట్ స్టార్స్ అంటారు. సో ఈ విధంగా రకరకాలైనటువంటి ఆకారాలు అంటే షేప్స్ లో అనేవి ఇది జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఈ లోకోమోటరీ ఆర్గనల్స్. సో లోకోమోటరీ ఆర్గనల్స్ అంటే చలనం. సో చలన వ్యూహాలు ఏమి? సో వీటిలో ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పిన సీ లిల్లీస్ అనేవి ఫ్రీ లివింగ్ కాదు. ఎందుకంటే ఇవి సెడెంటరీ లేదా సెసైల్ ఫార్మ్స్ అంటే కదలలేని జీవి. వీటికి స్టాక్ కదలదు. కానీ స్టార్ ఫిష్ కానీ సర్పెంట్ స్టార్స్ కానీ లేదా సీ అర్చిన్స్ కానీ అలాగే మనం సీ క్యూకుంబర్స్ కానీ ఇవన్నీ ఫ్రీ లివింగ్. వీటిలో చూడండి ఆర్మ్స్. ఆర్మ్స్ అనేవి ఉంటాయండి. సో మోస్ట్ ప్రాబబ్లీ 5 ఆర్మ్స్ ఉన్నాయి, కొన్నిట్లోని 10 ఆర్మ్స్ ఉంటాయి. అవి ఏంటంటే క్లాసెస్ బట్టి మారుతూ ఉంటే అది క్లాసిఫికేషన్ మనం డిస్కస్ చేస్తాం ఎన్ని ఆర్మ్స్ అనేది. అలాగే లోకోమోషన్ అనేది ప్రధానంగా ఇంటర్నల్ గా వాటర్ వాస్కులార్ సిస్టమ్ అంటే జల ప్రసరణ వ్యవస్థ. వాటర్ వాస్కులార్ సిస్టమ్ లేదా జల ప్రసరణ వ్యవస్థ అనేటువంటి కీలకమైన వ్యవస్థ అనేది సిస్టమ్ అని. సో వీటిలో అయితే జనరల్ గా ఆర్మ్స్ అనేవి ఉంటాయి. సో ఆర్మ్స్ ఆర్ ప్రెసెంట్ పెర్ఫార్మ్ ది లోకోమోషన్ ఇన్ ఎకైనోడర్మ్స్. ఆర్మ్స్. అలాగే ఆర్మ్స్ ద్వారా లోకోమోషన్ జరగాలంటే ఇంటర్నల్ గా ఏం ఉండాలంటే వాటర్ వాస్కులర్ సిస్టమ్ అనేది పెర్ఫార్మెన్స్ అంటే వాటర్ కరెంట్ సిస్టమ్ లేదా వాటర్ వాస్కులర్ సిస్టమ్ లేదా అంబులేక్రల్ సిస్టమ్ వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే వాటర్ అనేది సర్క్యులేట్ అవుతుంది. సో బాడీ మొత్తం ఆర్మ్స్ లోకి వాటర్ సర్క్యులేషన్ దట్ లీడ్స్ టు ది మూవ్మెంట్ ఆఫ్ ది ఆర్గానిజం. సో ఆర్గానిజం కదలాలి అంటే వాటర్ వాస్కులర్ సిస్టమ్ అనేది కంపల్సరీ అని ఖచ్చితంగా చేయాలి. సో అయితే ఈ వాటర్ వాస్కులర్ సిస్టమ్ లేదా మనం దీన్ని అంబులేటరల్ సిస్టమ్ అంటాం. వాటర్ కరెంట్ సిస్టమ్ ఇన్ ఎకైండమ్స్. ఇట్ ఈస్ ఏ స్పెసిఫిక్ అండ్ సాలియంట్ ఫీచర్ ఆఫ్ ఎకైండమ్స్. అంటే ఈ డిఫరెంట్ ఫైలాలో కూడా మనకి ఇలాంటి వాటర్ వాస్కులర్ సిస్టమ్ కనిపించదు. వీటిలో స్పెసిఫిక్ గా కనిపిస్తుంది. మనం చూసుకున్నట్లయితే కెనాల్ సిస్టమ్ అనేది మనకి ప్రిఫెరా అంటే స్పాంజెస్ లో కనిపిస్తుంది. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ స్టార్ ఫిష్ లైక్ అండ్ దే హ్యావ్ ద వాటర్ వాస్కులర్ సిస్టమ్ టు పెర్ఫార్మ్ వైటల్ రోల్స్ లైక్ లోకోమోషన్, న్యూట్రిషన్, reproduction, and the capturing of the food material, excretion, etc. So all the vital functionalities which are performed by the water vascular system are ambulacral system. So why it is called ambulacral system? Why? Because సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఒక స్టార్ ఫిష్ ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. సో స్టార్ ఫిష్ ని మనం ఎగ్జాంపుల్ గా తీసుకునేటప్పుడు ఆ దీనిలో మనకి యాంటీరియర్ అండ్ పోస్టీరియర్ రీజియన్స్ అనేవి మనకి ఏంటంటే స్టార్ ఫిషెస్ లో చూసుకున్నట్లయితే లిటరల్లీ ఆ మౌత్ ఎటువైపు అయితే ఉంటుందో ద మౌత్ ప్రెజెంటింగ్ సైడ్ ఈస్ కాల్డ్ వారల్ వారల్ సైడ్ అంటాం. సో వారల్ రీజియన్ అంటాము. అదే మనం చూసుకున్నట్లయితే యానస్ రీజియన్ చూసుకున్నట్లయితే ఓరల్ రీజియన్ అని చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఇది వారల్ రీజియన్ అంటాం. ఎందుకంటే వారల్ రీజియన్ లో మీకు మౌత్ అనేది కనిపిస్తుంది ఇక్కడ. సో మౌత్ రీజియన్ ఎటువైపు అయితే ఉన్నదో దాన్ని వారల్ రీజియన్ అంటాం. సో మౌత్ ఆపోజిట్ సైడ్ లోని మనకి జనరల్ గా స్టార్ ఫిషెస్ లో చూసుకున్నట్లయితే మనకి ఆ యానస్ అనేది ఆపోజిట్ సైడ్ లో ఉంది. ఇటువైపు ఏమో చూసుకున్నట్లయితే ఇది అనేది ఓకే. సో దీన్ని ఏమన్నాం అంటే దీనికి కోరల్ రీజియన్ అని చెప్తాం.
ఓరల్ రీజియన్. మరి ఆపోజిట్ సైడ్ లో మనకి ఏముంటుందంటే యానస్ అనేది ఇక్కడ సిచ్యువేట్ అయి ఉంటుంది. అలాగే అట్ ద సేమ్ టైం దీంతో పాటుగా మ్యాట్రీ పొరైట్ అనేటటువంటి స్ట్రక్చర్ అనేది ఉంటుంది. సో ఇది జస్ట్ బ్రీఫ్ డిస్క్రిప్షన్. సో చూసుకున్నట్లయితే మనకి మీరు అది గుర్తుంచుకోండి. మౌత్ ఎటువైపు అయితే ఉంటుందో స్టార్ ఫిషెస్ లో దాన్ని మనము ఓరల్ వ్యూ, ఓరల్ రీజియన్ అంటే ఆపోజిట్ ఉన్నదాన్ని ఎబోరల్ రీజియన్ అంటాం. ఎబోరల్ అంటే ఆ అంటే ముఖతలము, ప్రతి ముఖతలం చెప్తాం. అయితే ఇన్ ద కేస్ ఆఫ్ స్టార్ ఫిషెస్ వేర్ ద అనస్ ఈస్ ప్రెసెంట్ దేర్ మ్యాడ్రిపరెంట్ ఈజ్ ఆల్సో ప్రెసెంట్. అంటే మ్యాడ్రిపొరైట్ అనే ఒక స్ట్రక్చర్ కూడా మనకి ఎబోరల్ రీజియన్ లో యానస్ తో పాటుగా ఉంటుంది. అదొకటి మనం గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ మనం బేసిక్ గా డిస్కస్ చేయాల్సింది ఏంటంటే స్టార్ ఫిషెస్ లో ఒక ఎగ్జాంపుల్ గా స్టార్ ఫిష్ తీసుకొని మనం వాటర్ వాస్కులర్ సిస్టమ్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. అసలు వాటర్ వాస్కులర్ సిస్టమ్ అంటే వాటర్ అనేది ఆ పాస్ అవుతూ ఉంటది అనమాట బాడీలోకి. అది సర్క్యులేట్ అవుతుంది. సో హౌ ద వాటర్ enters the body, how the water is distributed all the body parts in the body, so how the arms carry that water, so what is the water vascular system, how it functions అనేది మనం చూద్దాం ఎలా వర్క్ చేస్తుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దీన్ని బ్రాడ్ గా అబ్జర్వ్ చేసినట్లయితే జనరల్ గా ఏంటంటే ఈ ఆర్మ్స్ మీద మీరు లిటరల్ గా చూసుకుంటే మనకి ఏదైతే మీకు ఈ విధంగా ఆర్మ్స్ అనేవి ఉంటాయో ఈ ఆర్మ్స్ లో మనకి మధ్యలో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఏంటి ఓరల్ రీజియన్ ఇలా అనేది. సో మౌత్ కి ఆపోజిట్ అంటే డిఫరెంట్ డైరెక్షన్స్ లో ఉన్న ఆర్మ్స్ వైపుగా మీకు అక్కడ గ్రూవ్స్ గ్రూవ్స్ అనేవి ఇలా ఫామ్ అయి ఉంటాయి. వీటిని ఏమంటామంటే ఆంబులేక్రల్ గ్రూవ్స్ ఏమంటామంటే ఆంబులేక్రల్ గ్రూవ్స్. ఇది ఓరల్ రీజియన్ ఎందుకంటే మౌత్ అనేది ఉంది కాబట్టి. సో అయితే దీంతో పాటు ఇన్ అడిషన్ టు దాట్ మనకి ఇంకా చిన్న చిన్న స్ట్రక్చర్స్, వెరీ స్మాల్ టినీ స్ట్రక్చర్స్, ఫైనీ స్ట్రక్చర్స్ విచ్ ఆర్ ఆల్సో ప్రెసెంట్. ఈ విధంగా టినీ అంటే చిన్న చిన్న నిర్మాణాలు. సో లైక్ దిస్. సో ఈ స్ట్రక్చర్స్ ఏవైతే ఆర్మ్స్ లో ఉన్నాయో చిన్న చిన్న స్ట్రక్చర్స్ ఇవేంటి ఆంబులేక్రల్ గ్రూవ్స్ అన్నమాట. సో ఈ గ్రూవ్స్ లోకి వాటర్ అనేది దీనిలోకి వచ్చిన తర్వాత ఈ వాటర్ మౌత్ నుంచి ఈ విధంగా ఆంబులేక్రల్ ఇలాగా ఎంటర్ అవుతా ఉంటుంది. సో ఆ గ్రూవ్స్ లోపల అసలు ఏంటి ఏ ఛానల్స్ ఉన్నాయి, ఏ కెనాల్స్ ఉన్నాయి అవి అబ్జర్వ్. అయితే ఇది ఎక్స్టర్నల్ సర్ఫేస్ లో చూసుకున్నట్లయితే ఆంబులేక్రల్స్ కి ఎయిదర్ సైడ్స్ ఆఫ్ ది ఆంబులేక్రల్ యూ కెన్ ఫైండ్ టినీస్ స్పైనీ స్ట్రక్చర్స్ విచ్ ఆర్ కాల్డ్ పెడిసిల్లేరియా. సో పెడిసిల్లేరియా ముళ్ళు వంటి నిర్మాణాలు అనేవి ఉంటాయన్నమాట ఈ ఆంబులేక్రల్ కాల్డ్ ఇరువైపు. సో మౌత్ నుంచి స్టార్ట్ అయ్యేవి మిగతా ఆంబులేక్రల్. సో ఈచ్ ఆంబులేక్రల్ ఎంటర్స్ ఈచ్ ఆర్మ్ ఆఫ్ ది స్టార్ ఫిష్. అంటే 5 ఆర్మ్స్ లోని 5 ఆర్మ్స్ లో మీకు 5 ఆంబులేక్రల్ గ్రూప్స్ అనేవి ఎంటర్ అయి ఉంటాయి. వాటికి ఎయిదర్ సైడ్స్ మనకి పెడిసిలేరియా అనే స్పైనీ స్ట్రక్చర్స్ ఉంటాయి. సో ఇది స్ట్రక్చర్. ఇది ఓరల్ రీజియన్. ఎబోరల్ రీజియన్ రివర్స్ లో చూసుకున్నట్లయితే మీకు ఏం కనిపిస్తుంది, యానస్ కనిపిస్తుంది, మ్యాడ్రిపోరైట్ అనేటటువంటి స్ట్రక్చర్ అనేది కనిపిస్తుంది. చూద్దాం అసలు ఎలా ఉంటుంది ఏంటి అని. అయితే ఇది స్టార్ ఫిష్. ఈ స్టార్ ఫిష్ లో ఇంకా దగ్గరగా చూసినప్పుడు ఇలాగ జస్ట్ ఇంకా ఇంటర్నల్ గా చెప్పినప్పుడు ఈ ఆర్మ్స్ లోని ప్రతి సెల్ కి మధ్యలోని మజిల్స్ అనేవి ఉంటాయి. మినిస్కస్ మజిల్స్, మినిస్కస్ అంటే చాలా చిన్నగా ఉంటాయి, బ్లూ కలర్ లో ఉన్నాయి. సో దీస్ మినిస్కస్ మజిల్స్ ఫెసిలిటేట్ ద cells, I mean facilitates the arms to stretch out. అంటే దే కెన్ ఈజీలీ బెండ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్. అంటే వెనక్కి ఈజీగా వంగగలిగేలాగా అంత చిన్న మజిల్స్ అనేవి ఉంటాయి. అక్కడ స్పెషలైజ్డ్ ప్రోటీన్స్ కి అతుక్కుని ఉంటాయి అన్నమాట ఈ ఆర్మ్స్ లోని. ఇది ఒక ఆర్మ్ యొక్క స్ట్రక్చర్.
సో అందులో ఈ బ్లూ కలర్ లో ఉండే మినిస్కస్ మజిల్స్ అనేవి అక్కడ ఉన్న ప్రోటీన్స్ తోటి అటాచ్ అయ్యి ఉండి, ప్రోటీన్స్ తోటి తయారయ్యి ఉండి, వాటిని ఈజీగా బెండ్ చేసేలాగా ఆ మజిల్స్ అనేవి అనేక ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. నంబర్ ఆఫ్ మినిస్కస్ చిన్నది అన్నారు. అయితే ఇప్పుడు చూడండి, వాటర్ అనేది అంటే ఇది ఒక బ్రాడ్ స్ట్రక్చర్, ఇంటర్నల్ స్ట్రక్చర్ చూసుకున్నట్టు ఇది ఏంటి చెప్పినందుల మ్యాట్రిపోరైట్. ఇది మ్యాట్రిపోరైట్ అంటే ఇది ఎబోవరల్ రీజియన్ లో ఉన్నటువంటి మ్యాట్రి మనం ఇందాక చెప్పుకున్నాక. సో ఇప్పుడు ఏంటి అంటే మనకి ఉన్న టాస్క్ ఏంటంటే వాటర్ అనేది ఎంటర్ అవ్వాలండి. సో వాటర్ అనేది జనరల్ హౌ ఇట్ ఎంటర్స్ అనేది మనం చూసుకుంటే వాటర్ అనేది ఈ విధంగా ఈ మ్యాట్రిపోరైట్ లో ద్వారా లోపలికి ఇలా ఎంటర్ అయ్యి ఇలాగా మొత్తం డిస్ట్రిబ్యూషన్ అనేది ఈ విధంగా వాటర్ అనేది డిస్ట్రిబ్యూషన్ అనేది 5 arms లో ఇలా వాటర్ అనేది ఇలా ఓకేనా. అది ఏంటి ఫస్ట్ మ్యాట్రిపోరైట్ నుంచి నెక్స్ట్ దేనిలోకి ఎంటర్, ఆ నెక్స్ట్ దేనిలోకి ఎంటర్, అసలు ఎలాగా వాటర్ కరెంట్ అనేది ఎలా పాస్ అవుతా ఉంది. సో అది మనం తెలుసుకోవాలి. అంటే మనకి ఇప్పుడు అర్థమైంది ఏంటంటే మ్యాట్రిపోరైట్ ఈస్ ద ఫస్ట్ స్ట్రక్చర్ ఇన్ ద వాటర్ పాత్ అన్నమాట. వాటర్ కరెంట్ లో ఆ మనకి వాటర్ వాస్కులర్ సిస్టమ్ లో ఫస్ట్ దేనిలోకి వాటర్ అంటే ఏ వాటర్ అంటావు, సీ వాటర్ అంటావు. సీ వాటర్ దేని ద్వారా ఎంటర్ అవుతుందంటే మ్యాట్రిపోరైట్. అంటే మ్యాట్రిపోరైట్ ఈస్ ద ఫస్ట్ స్ట్రక్చర్ ఇన్ ద వాటర్ వాస్కులర్ సిస్టమ్ టు అలౌ ద వాటర్ ఇన్సైడ్. సో అందులో మనకి ఏంటంటే నెక్స్ట్ సెగ్మెంట్ గా మనం చూసినప్పుడు సో ఈ విధంగా సో వాటర్ అనేది ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ అవుతుందని చూపిస్తాం. యాక్చువల్ గా ఇంకా లిటరల్ గా ఇక్కడ మన అసలైన మామూలు మన డయాగ్రామ్ వచ్చేసినట్టు. సో ఇక్కడ ఆ, మనం ఈ డయాగ్రామ్ ని జస్ట్ అబ్జర్వ్ చేస్తే సో ఇది మనకి అర్థమయ్యేటటువంటి డయాగ్రామ్, ఈజీగా అండర్స్టాండ్ అయ్యే డయాగ్రామ్. సో దీనిలో ఫస్ట్ స్ట్రక్చర్ ఏమున్నదమ్మా మనకి మ్యాట్రిపోరైట్ అని చెప్పు డయాగ్రామ్ అబ్జర్వ్. ఇదేంటిది మనకి మాట్రి. సో ఈ మ్యాట్రిపోరైట్ అనేది ఏంటి అనేది మనం అబ్జర్వ్ చేస్తే సో మ్యాట్రిపోరైట్ ఇట్స్ ఐ మీన్ ఇట్స్ మేడప్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్. అంటే జనరల్ గా మనం వాటర్ వాస్కులర్ సిస్టమ్ ని అంబులాక్రల్ సిస్టమ్ అని చెప్తాం. అండ్ ఆల్సో ఇది ఏం చేస్తుందంటే వాటర్ వాస్కులర్ సిస్టమ్ గురించి ముందు డిస్కస్ చేద్దాం. ఇట్ ఈస్ ఏ టైప్ ఆఫ్ హైడ్రాలిక్ ప్రెజర్ సిస్టమ్. అంటే వాటర్ బేస్డ్ సిస్టమ్ అన్నమాట. వాటర్ బేస్డ్ సిస్టమ్, హైడ్రాలిక్ అంటే హైడ్రో మీన్స్ వాటర్ గా, సో వాటర్ కరెంట్ సిస్టమ్ గా చెప్తాం. అలాగే మనకి ఎక్స్క్లూజివ్లీ ఇది దేనిలో కనిపిస్తుంది అంటే మనకి ఆ స్టార్ ఫిషెస్ వంటి ఎకైనోడర్మ్స్ లో కనిపిస్తుంది. వేరే ఎకండర్మస్ లో కూడా అన్నిట్లో ఉంటుంది, బట్ ఎస్పెషల్లీ ఇన్ ద కేస్ ఆఫ్ స్టార్ ఫిష్ యూటిలైజెస్ దిస్ వాటర్ వాస్కులర్ సిస్టమ్ బెటర్ దాన్ అదర్ ఎకండర్మ్స్. దీనిలో మనకి ఇట్ కన్సిస్ట్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్ట్రక్చర్స్. సో ఆ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే యా టు గెట్ దీస్ స్ట్రక్చర్స్ మ్యాడ్రిబొరైట్, స్టోన్ కెనాలు, అంబులాక్రల్ రేడియల్ కెనాలు, అలాగే అంబులాక్రల్ రింగ్ కెనాలు, ఆ, అలాగే టిడ్మెన్ బాడీస్ అండ్ పులియన్ వెసికల్స్, లాటరల్ కెనాల్స్, ట్యూబ్ ఫుట్. సో దీస్ ఆర్ ది స్ట్రక్చర్స్. సో మనకి ఏ విధంగా ఉంటుంది అంటే ఏ విధంగా ఐ మీన్ ది స్ట్రక్చర్ వర్క్స్, హౌ ఇట్ వర్క్స్ అనేది చూద్దాం. ఫస్ట్ ఏం చెప్పాం, ఫస్ట్ మ్యాట్రిపోరైట్. సో మ్యాట్రిపోరైట్ ని మనం అబ్జర్వ్ చేస్తే వాటర్ వాస్కులర్ సిస్టమ్ లో మనం చూసుకున్నట్లయితే ఇట్ స్టార్ట్స్ విత్ ద మ్యాట్రిపోరైట్. మ్యాట్రిపోరైట్ అంటే దీన్ని తెలుగులో రంధ్ర ఫలకము అని అంటారు. మ్యాట్రిపోరైట్ ఇది ఏ సైడ్ ఉంటుందన్నాను, ఎబోవరల్ సైడ్, ఎబోవరల్ రీజియన్ తో ఉంటుంది. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ కాల్షియం కార్బన్. అయితే స్ట్రక్చర్ అనేది చూడడానికి ఎలా ఉంటుంది అనేది తెలుసుకున్నట్టే యా
సో ఈ ఈ విధంగా ఈ విధంగా ఉంటుందండి. అంటే ఒక డిస్క్ షేప్‌లో అంటే డిస్క్ ఏ విధంగా ఇది ఉంటుందో, డిస్క్ షేప్‌లో ఉండి దీనిలో కూడా మనకి ఒక సీవ్ లైక్ అపియరెన్స్ అంటే ఒక జల్లెడ వంటి నిర్మాణం. అంటే ఒక జల్లెడలాగా అంటే మధ్యలో చిన్న చిన్న రంధ్రాలు గ్యాప్స్. సో ఈ విధంగా ఈ చిన్న చిన్న గ్యాప్స్ ఉంటూ సో మిగతా పార్ట్ అంతా కూడాను మనకేంటంటే దేనితో ఫార్మ్ అయిపోతుందంటే కాల్షియం కార్బోనేట్ ఇలాగా ఫార్మ్ అయితుంది. రెస్ట్ ఆఫ్ ద రీజియన్ ఈజ్ విత్ పెర్ఫోరేషన్స్. అంటే ఇది చిన్న చిన్న రంధ్రాలతోటి యాహ్! సో, ఆ చిన్న చిన్న రంధ్రాలు ఈ పార్ట్ ఉంది గదా! ఈ ఖాళీ స్థలాలు. సో, వీటి ద్వారా వాటర్ అనేది ఏమవుతుంది అంటే మనం ఫిల్టర్ ఏ విధంగా చేసుకుంటాము టీ ఫిల్టర్ చేసేటప్పుడు. సో, ఇన్ ద సేమ్ మేనర్ ద పెర్ఫోరేషన్స్ అలౌ ద వాటర్. సో, ఈ వాటర్ అనేది దీనిలోకి ఇలా ఎంటర్ అవుతుంది. ఇలా. నెక్స్ట్ ఏంటంటే దాని కిందన ఇలా చూసుకున్నట్లయితే ఇలా ఉంటుంది స్ట్రక్చర్. ఇలా ఉంటుంది. సో, వాటర్ అనేది ఈ విధంగా ఈ విధంగా దీనిలోకి ఎంటర్ అవుతుంది. అయితే మనకి ఇక్కడ ఆల్మోస్ట్ మనకి ఈ మాడ్రిపోరైట్ నుంచి చూసుకున్నట్లయితే అన్నీ కలిసి అంటే ఈ మాడ్రిపోరైట్‌లో ఉన్నటువంటి పోర్స్ ఈ రంధ్రాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కలిసి లోపలి వైపున అంటే ఇన్‌సైడ్ మనం చూసుకున్నట్లయితే ఒక చిన్న ట్యూబ్ లాంటి స్ట్రక్చర్‌ని ఇలా ఫార్మ్ చేస్తుంది లోపల. సో దీన్నేమంటారంటే మనకి కలెక్టింగ్ కెనాల్‌గా చెప్తాం. కలెక్టింగ్ డక్ట్ లేదా కలెక్టింగ్ కెనాల్ అంటాం. కలెక్టింగ్ డక్ట్, కలెక్టింగ్ డక్ట్‌గా చెప్తాం. కలెక్టింగ్ కెనాల్. అంటే ఏంటంటే ఆల్ పోర్స్ ఆఫ్ ది మాడ్రిపోరైట్ opens into a small duct which is called collecting duct. So through the collecting duct water enters. సో వాటర్ అనేది ఈ విధంగా దీని ద్వారా లోపలికి ఈ కలెక్టింగ్ నుంచి ఎంటర్ అయింది. సో ఎంటర్ అయిన తర్వాత దీని చుట్టూ కలెక్టింగ్ డక్ట్ మళ్ళీ దేనిలోకి ఓపెన్ అయింది ఇక్కడ చూడండి. ఈ స్ట్రక్చర్ ఉంది కదా! సో ఇది ఏంటిది? ఈ స్ట్రక్చర్ ఉంది కదా! ఇది పెద్దగా బ్రాడ్‌గా ఉంది. చుట్టూ ఉంది చూడండి కలెక్టింగ్ డక్ట్. అంటే కలెక్టింగ్ డక్ట్ ఓపెన్. సో ద ఆల్ పోర్స్ ఆఫ్ ది మాట్రిపోరైట్ opens all pores of the madreporite open into a collecting duct. Then the collecting duct or the collecting canal, it captures the water and also it leads to the specific sac-like structure. ఒక సంచి లాంటి నిర్మాణంలోకి తీసుకెళ్తుంది. సో దీనిని మనం ఏమంటామంటే యాంపుల్లా అంటాం. ఓకే. యాంపుల్లా ఈజ్ ఎ sac-like structure. సో ఫస్ట్ ఇదేంటిది మనకి మ్యాట్రిక్స్. రైట్. సో నెక్స్ట్ అనేది మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ యాంపుల్లా అనేది అయిపోయింది. నెక్స్ట్ మనకి మాట్రిపోరైట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మాట్రిపోరైట్ అలౌస్ ద వాటర్ బట్ నెవర్ లెట్ ద ఎంట్రీ ఆఫ్ ది డస్ట్ పార్టికల్స్. ఇవి చిన్న చిన్నగా ఉంటాయి. ఈ పెర్ఫోరేషన్స్ లేదా పోర్స్ చాలా చిన్న రంధ్రాలు ఉండడం వల్ల వాటర్ అనేది ఎంటర్ అవుతుంది గానీ డస్ట్ అంతా పైన ఉండిపోతుంది. మనం ఫిల్టర్‌లో టీ కాచేటప్పుడు పైనంతా డస్ట్ అంతా ఉండిపోయి కిందన మనకి ఫిల్టర్ అనేది వస్తుంది గదా! ప్రొడక్ట్ అనేది వస్తుంది కదా! మంచి ప్రొడక్ట్ వస్తుంది. ఇంకా సేమ్ మేనర్ డస్ట్ పార్టికల్స్ అనేవి కూడాను మనకి పైన ఉండిపోవడం అనేది జరుగుతుంది. ఏవైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నా సరే అవి జస్ట్ పైన అలాగా ఉండిపోతాయి. ఇలా పైన ఉండిపోతాయి. డస్ట్ పార్టికల్స్ అనేవి పైన అది. దట్ ఈస్ ది అడ్వాంటేజ్ ఆఫ్ ది మాట్రిపోరైట్. నెక్స్ట్ ఇంకా దీనిలో మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ అది దేనిలోకి ఎంటర్ అవుతుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
చూడండి, మ్యాడ్రిపోరైట్ అనే తర్వాత ఎస్ షేప్ లో ఉన్నట్టు. సో ద మ్యాడ్రిపోరైట్ విచ్ ఎంటర్స్, అంటే మ్యాడ్రిపోరైట్ ద్వారా మనకి పెర్ఫోరేషన్స్, ఆ పెర్ఫోరేషన్స్ అనేవి కలెక్టింగ్ కెనాల్ లేదా కలెక్టింగ్ డక్ట్, అది యాంపుల్లాలోకి ఎంటర్ అయిన తర్వాత దట్ యాంపుల్లా ఎంటర్స్ ది ఎస్ షేప్ కెనాల్, ఎస్ షేప్డ్ కెనాల్ విచ్ ఇస్ కాల్డ్ స్టోన్ కెనాల్. దీన్ని ఏమంటారంటే స్టోన్ కెనాల్ అంట. కొంచెం ఇంచుమించుగా ఎస్ షేప్ లో ఉంటుంది, పొడవుగా ఉంటుంది. స్లెండర్ అండ్ ఎలాంగేటెడ్ కెనాల్ విచ్ ఈస్ స్టోన్ కెనాల్ ఆర్ మ్యాడ్రిపోరైట్ కెనాల్. దీన్నే మనం ఏమంటాము, మ్యాడ్రిపోరైట్ కెనాల్ అంటాం. ద వాల్స్ ఆఫ్ ది స్టోన్ కెనాల్ ఈజ్ సపోర్టెడ్ బై కాల్షియం రింగ్స్. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినప్పుడు మనకి ఆ ఎస్ షేప్ కెనాల్ ని మనం చూసుకుంటే, ఇదే కదా ఎస్ షేప్ కెనాల్, ఇదే కదా. సో వీటిలోనే అంటే అది కొలాప్స్ అయిపోకుండా, సో దానికి సి షేప్, మనకి ఎలాగైతే విండ్ పైప్ కి రింగ్స్ ఉంటాయో, మనకు వాయునాళానికి ఏ విధంగా రింగ్స్, ఈ విధంగా రింగ్స్ అనేవి మనకు కనిపిస్తాయి. సో ఇది చిన్నదిగా ఉండడం వల్ల మనకు కనిపించట్లేదు. సో ఈ విధంగా రింగ్స్ అవి కూడా దేనితోటి తయారై ఉంటాయంటే, దేంతో ఫామ్ అయి ఉంటాయంటే కాల్షియము కార్బోనేట్, అంటే గట్టిగా ఉంటది. అది దాని అర్థం. నెక్స్ట్ మనకి ఇంకా నెక్స్ట్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఆ ఇది గట్టిగా ఉండడం అందుకే దీనికి స్టోన్ కెనాల్ అని వచ్చింది. స్టోన్ అంటే అది రాయి, అంటే కాల్షియం కార్బోనేట్ అంత గట్టిగా ఉంటుంది, ప్రొటెక్టివ్ గా ఉంటుంది. సో వాటర్ ని ఈ విధంగా ఇలా ఎంటర్ చేస్తుంది. సో ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా ఆ మనకి చూడండి సర్క్యులర్ గా ఉంది, అంటే రౌండ్ గా ఉంది, రింగ్ షేప్ లో ఉంది. సో రింగ్ షేప్ లో ఉంది కాబట్టి దీన్నే అంబులేక్రల్ రింగ్ కెనాల్ అంటారు. దీన్ని ఏమంటారమ్మా, రింగ్ కెనాల్. ఈ రౌండ్ గా ఉంచున్నాం. ఇది ఇట్స్ అరౌండ్ ద మౌత్, అంటే ఇట్ ఈస్ ప్రెసెంట్ అరౌండ్ ద మౌత్, అంటే నోటికి చుట్టూ ఈ మధ్యలో ఉన్నది మౌత్ అండి. సో మౌత్ అనేది ఉంటుంది కాబట్టి సో దీన్ని చుట్టూ ఉంటుంది. ఓకేనా. సో దీన్ని రౌండ్ గా ఉంది, సర్క్యులర్ గా ఉంది కాబట్టి దీన్ని ఏమన్నామంటే రింగ్ కెనాల్ అంటాం. సో రింగ్ కెనాల్ ట్రావెల్స్, ఆ రింగ్ కెనాల్ అనేది చూసుకున్నట్లయితే, స్టోన్ కెనాల్ అనేది ఆ ఇట్ ఓపెన్స్ ఇంటూ రింగ్ కెనాల్. రింగ్ కెనాల్ అనేది మనకి ఆ అంటే అక్కడ మనం చూసుకున్నట్లయితే రింగ్ కెనాల్ లీడ్స్ టు రేడియల్ కెనాల్. నెక్స్ట్ రింగ్ కెనాల్ ద్వారా నెక్స్ట్ ఏంటంటే ఈ ఈ ఆర్మ్స్ లోకి వెళ్ళేటటువంటి కెనాల్స్, ఇవి రేడియల్ కెనాల్స్. రేడియల్ అంటే ఏంటంటే కిరణాల లాగా ఉంటాయి కదా. సో రే లైక్. సో అందువల్ల 5 ఆర్మ్స్ లోకి వెళ్తాయి. వీటిని ఏమన్నా మనము అంబులేటరల్ రేడియల్ కెనాల్స్. సో రేడియల్ కెనాల్స్ అని అన్నాం, 5 రేడియల్ కెనాల్స్. సో ఈచ్ రేడియల్ కెనాల్, అంటే మనం ఈ రేడియల్ కెనాల్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ ద రేడియల్ కెనాల్, మనకి ఇక్కడ మీరు రింగ్ కెనాల్ దగ్గర అబ్జర్వ్ చేస్తే ఆ, మన మేజర్ గా మన పార్ట్ ఇంటర్ రేడియస్ అంటే మిడిల్ పార్ట్, ఈ పార్ట్ ఏమంటే దిస్ పార్ట్, దీన్ని ఏమంటాం అంటే ఈ మిడిల్ పార్ట్ ని, ఈ విధంగా ఈ మిడిల్ పార్ట్ ని ఏమంటాం రే ఇంటర్ రేడియస్ అంటాం. సో ఆ ఆ ఇంటర్ రేడియస్ పార్ట్ లో మీరు చూసుకున్నట్లయితే, ఇంటర్ రేడియల్ పొజిషన్ లో చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు స్ట్రక్చర్స్ కొన్ని కనిపిస్తాయి. సో ఈ శాక్ లైక్ స్ట్రక్చర్ మీరు చూసుకుంటే, ఈ శాక్ లైక్ స్ట్రక్చర్, సో శాక్ లైక్ స్ట్రక్చర్ ని మనం చూసుకుంటే దాన్ని ఏమంటాం. సో ఈ విధంగా శాక్ లైక్ స్ట్రక్చర్ అనేది, సో ఈ విధంగా శాక్ లైక్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. సో దిస్ శాక్ లైక్ స్ట్రక్చర్, ఈ విధంగా టూ సైడ్స్ వేరే స్ట్రక్చర్స్ ఉన్నాయి కదా. ఈ శాక్ లైక్ స్ట్రక్చర్ ని దీన్ని ఏమన్నామంటే పోలియన్ వెసికల్స్ అంటారు. వీటిని ఏమంటారంటే పోలియన్ వెసికల్స్. ఇక్కడ మీరు చూసుకుంటే వీటిని ఏమంటారంటే పోలియన్ వెసికల్స్ అంటారు వాటిని, శాక్ లైక్ స్ట్రక్చర్.
ఇది కూడా మనకి రేడియల్ కెనాల్ లోనికి ఓపెన్ అయి ఉంటుంది. ఇవి ఏ పార్ట్ లో ఉన్నాయి, ఏ రీజియన్ లో ఉన్నాయంటే ఇంటర్ రేడియస్ దగ్గర సార్. సో అలాంటి పోలియన్ వెసికల్స్ ఎన్ని ఉన్నాయి మనకి? 1, 2, 3, 4, 5. 5 ఉన్నాయి. ఇన్ ఈచ్ Polian vesicle, I mean the position of the Polian vesicle, either sides of the Polian vesicle, మీకు ట్రీట్మెంట్ బాడీస్ ఉన్నాయి. టూ ట్రీట్మెంట్ బాడీస్, 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇక్కడ ఒకటే ఉంది ట్రీట్మెంట్ బాడీ, ఒకటే ఉంది. ఎందుకు ఒకటే ఉన్నది ట్రీట్మెంట్ బాడీ అంటే, ఇన్స్టెడ్ ఆఫ్ ది 10th బాడీ దట్ ఈస్ రిప్లేస్డ్ బై ది స్టోన్ కెనాల్. అంటే స్టోన్ కెనాల్ అనేది అక్కడ ఓపెన్ అయిపోవడం వల్ల మనకి మొత్తంగా ఎన్ని ఉన్నాయంటే 9 ట్రీట్మెంట్ బాడీస్ ఉన్నాయి. కానీ 5 పోలియన్ వెసికల్స్ అనేవి ఉన్నాయి. అంటే స్టోన్ కెనాల్ అనేది జస్ట్ మోడిఫైడ్ ట్రీట్మెంట్ బాడీగా చెప్పొచ్చు. నెక్స్ట్ అయితే ద ఫంక్షన్ ఆఫ్ ది ట్రీట్మెంట్ బాడీ అనేది ఇట్స్ అన్నోన్, తెలియదు. ఫంక్షన్స్ అనేవి తెలియవు ట్రీట్మెంట్ బాడీస్. బట్ దీన్ని ఏమంటారంటే దే ప్రొడ్యూస్ స్పెషలైజ్డ్ స్ట్రక్చర్స్ లైక్ సీలోమిక్ కార్పస్కిల్స్ అంటారు. సీలోమిక్ అంటే బాడీ క్యావిటీకి సంబంధించినటువంటి సెల్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయని అంటున్నారు. ద రీసెర్చ్ ఈస్ గోయింగ్ ఆన్, బట్ టిల్ నో ద ఫంక్షన్ ఈస్ అన్నోన్. తెలియదు, పని అనేది ఇంకా తెలియదు. మరి పోలియన్ వెసికల్స్ అంటే ఏంటి అంటే ఆ, ఇవి పియర్ షేప్ లో ఉంటాయి. అంటే కొంచెం జస్ట్ రౌండ్ చిన్న షేప్ లో ఉంటాయి. పియర్ షేప్ లో ఉంటాయి. సో ఇక్కడ ఈ పోలియన్ వెసికల్స్ యొక్క వర్క్ చూసుకున్నట్లయితే మనకి ప్రెజర్ కంట్రోల్ లో హెల్ప్ చేస్తాయండి. 5 ఉంటాయి. సో ద పోలియన్ వెసికల్స్ దే రెగ్యులేట్ ద ప్రెజర్ ఇన్ ద అంబులేకల్ సిస్టమ్. అంటే వాటర్ అనేది ఎక్సెస్ గా వచ్చేసింది అనుకోండి. సో వాటర్ అనేది ఇలాగ ఎక్సెస్ గా ఈ విధంగా ఎక్సెస్ వాటర్ అనేది వచ్చేసింది. సో ఇలా దించి వాటర్ ఎక్సెస్ అయిపోయేటప్పుడు ఆ ప్రెజర్ అనేది దీని మీద రేడియల్ కెనాల్స్ మీద పడేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి, సో సమ్ షార్ట్ ఆఫ్ వాటర్ ఈజ్ టెంపరీ స్టోర్డ్ ఇన్ పోలియన్ వెసికల్స్. సో దీనిలో కొంత స్టోర్ అవ్వడం వల్ల ఏంటంటే ఇట్ లీడ్స్ టు ది లెస్ ప్రెజర్ ఆన్ ది వాటర్ ఇన్ ద రింగ్ కెనాల్ యాజ్ వెల్ యాజ్ ద రేడియల్ కెనాల్స్. సో దాని మీద ప్రెజర్ అనేది తగ్గి వాటర్ ఫ్లో అనేది స్మూత్ గా ఆ, వెళ్ళడానికి అవకాశం ఉంది, జరగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి లాటరల్ కెనాల్స్. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఆ, మనం షుడ్ టాక్ అబౌట్ ద lateral canals. So have discussed madreporite, stone canal, ambulacral radial canal, ambulacral ring canal, and let us discuss. I mean, we have discussed the treatment bodies, Polian vesicles. Let us discuss the lateral canal. What are lateral? So lateral canals and so in each radial canal, you can observe the treatment bodies. Sorry, lateral canals. సో లేటరల్ కెనాల్స్ ని మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇలాగా. యాక్చువల్ గా ఇక్కడ డయాగ్రామ్ లో అలా ఇచ్చారు కానీ, సో యాక్చువల్ గా ఎలా ఉంటుందంటే సో ఇక్కడ చూసుకున్నట్లయితే
సో ఇక్కడ చూడండి ఆల్టర్నేటివ్ గా అరేంజ్ అయి ఉన్నాయి మనకి ఇది లేటరల్ కెనాల్. సో దీన్ని మనం ఏమంటామంటే లేటరల్ కెనాల్స్ గా చెప్తాం. లేటరల్ కెనాల్స్ గా చెప్తాం. సో దీస్ లేటరల్ కెనాల్స్, సో ఈ లేటరల్ కెనాల్స్ ఉన్నాయి కదా, ఇది లేటరల్ కెనాల్, ఇది లేటరల్. కానీ ఏమి ఆల్టర్నేట్ గా అంటే సమ్ ఆర్ లార్జర్, సమ్ ఆర్ స్మాలర్ అని. నెక్స్ట్ వచ్చేవి ఏంటి, స్మాలర్ వస్తాయి. ఈ మూడో దాని తర్వాత ఇది చిన్నది వస్తుంది, అంటే అలా అరేంజ్ అయి ఉంటాయి. డయాగ్రామ్ లో మీకు ఇక్కడ చూపించలేదు, బట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ విధంగా పెద్దది ఉన్నట్లయితే ఇంకోటి చిన్నదిగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేది మరలా పెద్దదిగా ఉంటే అలాగా స్మాలర్ అండ్ బిగ్గర్ దే ఆర్ అరేంజ్ లైక్ దట్. ఆ సీరియల్ గా అలా అరేంజ్ చేయండి. అది మరి గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఈ రేడియల్ కెనాల్ అనేది లేటరల్ కెనాల్. లేటరల్ అంటే సైడ్ కదా, ఇది మాత్రమే లేటరల్ కెనాల్ అని గుర్తుంచుకోండి, ఇది కాదు. సో ఇవి లేటరల్ కెనాల్స్.